నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 23.4 వర్షన్ నుండి 23.5 వర్షన్కి అప్డేట్ అయినది. మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారని మనం గమనించినట్లయితే ఇక్కడ మొత్తం 4 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా చూద్దాము. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే అప్డేటెడ్ V3 API ఫర్ ద M1 మైల్ స్టోన్. తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే అనేబుల్డ్ ఫాదర్ ఆర్ గార్డియన్ బైఫర్కేషన్ డ్యూరింగ్ న్యూ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఇన్ ద చిల్డ్రన్ కేటగిరీ. ఓకే, తర్వాత చూద్దాము. తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే ఎక్స్టెండెడ్ ఆఫ్లైన్ డేటా సింకింగ్ విండో ఫ్రమ్ 3 days to 5 days. ఓకే, తర్వాత ఫోర్త్ పాయింట్ గమనించినట్లయితే యాప్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్. దీంట్లో ఈ 4 పాయింట్స్లలో ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సిన ఏంటంటే రెండో పాయింట్, మూడో పాయింట్ అండి. రెండో పాయింట్ ఒకసారి మనం చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. చిల్డ్రన్ కేటగిరీ న్యూ రిజిస్ట్రేషన్ అన్నారు కదండి. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాము. ఇక్కడ 6 to 3 years ఇది ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మనం ఒక న్యూ రిజిస్ట్రేషన్ తీసుకుందాము. ఇక్కడ ఫాదర్ ఆర్ గార్డియన్ బైఫర్కేషన్ అన్నారు కదండి. చైల్డ్ న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఆధార్ పెడదాం అనుకున్నాం అనుకోండి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ చైల్డ్ డస్ నాట్ హ్యావ్ ఆధార్ అంటే ఇక్కడ ఎస్కి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం చూపిస్తుంది, ఆధార్ నెంబర్ ఆఫ్ మదర్. ఇప్పుడు మనం పెట్టాలనుకున్నది ఫాదర్ కదా. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, కింద మదర్ డస్ నాట్ హ్యావ్ ఆధార్ అని ఉంది కదా, మనము దీనికి కూడా ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫాదర్ ఆర్ గార్డియన్, ఆధార్ అవైలబుల్ ఆఫ్ ఫాదర్ ఆర్ గార్డియన్. ఈ ఇద్దరిట్లో ఫాదర్ ఆధారా గార్డియన్ ఆధారా సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫాదర్ నేమ్ రాసి ఇక్కడ గమనించండి, నేమ్ ఆఫ్ ద ఫాదర్ అని ఉంది కదా. ఇక్కడ ఫాదర్ నేమ్ రాసుకుంటాం ఆధార్ కార్డులో ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గార్డియన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, పైన గార్డియన్ సెలెక్ట్ చేశాను చూసారా, ఇక్కడ కింద నేమ్ ఆఫ్ ద గార్డియన్ అని ఉన్నది. ఇప్పుడు ఏంటంటే సపరేట్ అవుతుంది. పైన ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫాదర్ అని వస్తుంది, పైన గార్డియన్ సెలెక్ట్ చేసుకుంటే కింద నేమ్ ఆఫ్ ద గార్డియన్ అని వస్తుంది. అట్లా బైఫర్కేషన్ విడివిడిగా వచ్చేటట్టుగా మనకు క్లియర్గా అర్థమయ్యే విధంగా పెట్టారని మనకి చెప్తున్నారండి. ఓకే, తర్వాత ఈ థర్డ్ పాయింట్ గమనించినట్లయితే ఎక్స్టెండెడ్ ఆఫ్లైన్ డేటా సింకింగ్ విండో ఫ్రమ్ 3 days to 5 days. ఇక్కడ నా మొబైల్లో నేను డేటా ఆఫ్ చేస్తానండి. మొబైల్ డేటా అంటే ఇప్పుడు మొబైల్ డేటా నా మొబైల్కి రానట్టే. ఇక్కడ కింద గమనించండి, అన్నిటికంటే కింద ఏమనుంది, ఆఫ్లైన్ మోడ్ కెన్ స్టోర్ లాస్ట్ 5 days డేటా ఓన్లీ అని ఉంది. ఇంతకుముందు 3 days డేటా ఓన్లీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేశారు 5 days. మన మొబైల్లో డేటా లేకపోయినా కూడా, ఒకవేళ మన అంగన్వాడీ సెంటర్లో అక్కడ సిగ్నల్ లేకపోయినా కూడా మనం చేసిన డేటా మన మొబైల్లో సేవ్ అవుతుంది. ఎంతవరకు, 5 రోజుల వరకు ఉంటుందంట. తర్వాత మనం సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్ళినప్పుడు మళ్ళీ అది ఆటోమేటిక్గా సర్వర్కి డేటా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు 3 days ఉండదు, దాన్ని 5 days చేశారని చెప్తున్నారండి. ఈ కొత్త వర్షన్లో మనం చెప్పుకోవాల్సినవి ముఖ్యంగా ఈ 2 పాయింట్లేనండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫాదర్ ఆర్ గార్డియన్ అది సపరేట్గా అవుతుందని చూపించారు, అది మనం చూసాము. సెకండ్ ఏంటంటే మన మొబైల్లో డేటా కానీ సిగ్నల్ కానీ ఏం లేనప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తే 5 రోజుల వరకు మొబైల్లో సేవ్ అవుతుందని చెప్తున్నారు. ఈ 5 రోజుల్లోపు మనం సిగ్నల్ ఉన్న ఏరియాకి పోయినప్పుడు కానీ లేదా మన మొబైల్కి డేటా వచ్చినప్పుడు కానీ ఎప్పుడైతే అప్పుడు సర్వర్కి డేటా వెళ్తుంది. ఓకే, ఈ 2 పాయింట్లు మనం గమనించామండి. ఓకే, పోషన్ ట్రాకర్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.